పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సాధారణంగా అందాన్ని వర్ణించేటప్పుడు చాలామంది వాళ్ళ కళ్ళు కలువల్లా ఉన్నాయనో, లేదంటే అబ్బాయిలు వర్ణించేటప్పుడు ఆజానుబాహుడనో అలాగా రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు మన దేశ ప్రకారం. అంటే వాళ్ళు ప్లాంట్స్తో లేదా పువ్వులతో లేదా ఫిజికల్ బ్యూటీ వచ్చేసరికి మగవాళ్ళని వేరుగా పోల్చడం ఇలాగుంటూ ఉంటుంది. కానీ బైబిల్లో ఒక సౌందర్యాన్ని పోల్చడం అనేది, అది నేను హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6లో ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును అని ఉంటుంది. ఒక చెట్టుకున్న సౌందర్యం ఒక మనిషికి కలుగుతుంది అని చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకని దేవుడు ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యం అతనికి కలుగుతుంది అన్నారు అంటే, ఒక చెట్టు సౌందర్యాన్ని మనిషికి పెట్టచ్చా, పోల్చచ్చా? ఆ చెట్టు యొక్క ఆకులో లేకపోతే పువ్వులో అలా కాదు. కానీ ఒక చెట్టుకున్న సౌందర్యమే అంటే ఆ చెట్టులో ఉన్నవన్నీ కూడా మనము తీసుకోవచ్చు. అది ఎలాగా అంటే, ఒక ఆలివ్ ట్రీని చూసినప్పుడు అంటే మనిషికి ఉన్న సౌందర్యము కేవలం ఫిజికల్ బ్యూటీ ఒక్కటే కాదు, అది స్పిరిచువల్ బ్యూటీ కూడా. ఫిజికల్ బ్యూటీ కంటే కూడా లోపల ఉన్నటువంటి మన ఆత్మ, మన మనసు యొక్క స్వచ్ఛత, ఇవన్నీ కూడా మన మీద ఒక రిఫ్లెక్షన్ లాగా ఉండి చూడగానే ఎవరికైనా సరే యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఇలా ఈ విధముగా ఉంటారు అని చెప్పుకోగలిగేదే నిజమైన సౌందర్యము. అయితే ఇక్కడ ఆలివ్ ట్రీని కొద్దిగా నేను స్టడీ చేశాను. చాలా విస్తృతంగా ఒలీవ చెట్టు గురించి బైబిల్లో చెప్పబడింది. అంటే ఇశ్రాయేల్లో ఉన్న ఆలివ్ ట్రీ అది చాలా ఫేమస్ కాబట్టి అక్కడ దేవుడు దానిని ఉపయోగించుకొని దాని సౌందర్యం గురించి చెప్తా ఉన్నారు. అయితే దానిని చూసినప్పుడు దాని యొక్క కాండం తీసుకుంటే అది చాలా మెలికలుగా తిరిగి ముడులుగా ఉండి చాలా లావుగా ఉండి చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. దాని కాండాన్ని చూస్తూనే చాలాసేపు ఉండిపోవచ్చు. చాలా అందంగా ఉంటుంది, చాలా మెలికలు తిరుగుతుంది, చాలా అందంగా ఉంటుంది. దాని తర్వాత దాని యొక్క ఆకుల్ని మనం చూస్తే కనుక చాలా గ్రీన్ కలర్లో ఉండి దాని మీద ఒక సిల్వర్ షేడ్ ఉంటుంది. చాలామంది ఇదివరకు కాలంలో ఇజ్రాయెల్ వెళ్తే ఒక ఆలివ్ ఆకుని కానీ లేకపోతే చిన్న రెమ్మను కానీ తెచ్చుకుని బైబిల్లో పెట్టుకోవడం నేను చూశాను. నాకు కూడా ఎవరో ఒకరు అలా ఒకసారి ఇచ్చారు. కానీ నిజంగా ఆ ఆలివ్ ట్రీ యొక్క అందం చూడాలంటే మనము దానిని అలా యాజ్ ఇట్ ఈజ్గా చూడాలి. చిన్న ఆకులు ఉండి డార్క్ గ్రీన్ కలర్లో పైన సిల్వర్ షేడ్తో అది ఒక గాలి వీస్తున్నప్పుడల్లా అది ఇలా కదులుతుంటే ఎలా ఉంటుందంటే ఏదో ఒక చిన్న లైట్ అలాగా మూవ్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. అంతా గ్లోయింగ్గా ఉంటుంది దాని యొక్క లీవ్స్. అంతేకాకుండా దాని యొక్క రూట్స్ గురించి ఆలోచిస్తే అది చాలా లోపలికి వేళ్ళూనుకుని ఉంటుంది. ఎంత లోపలికి ఉంటుందంటే ఎంత పెద్ద గాలివాలైనా సరే చిన్న కొమ్మలో రెమ్మలో విరిగిపోతాయి. కానీ దాని యొక్క ట్రంక్ అంటే దాని యొక్క బోధే ఎంత లావుగా ఉంటుందంటే అది ఏమాత్రం కూడా విరగదు, చెదరదు. ఎందుకంటే దాని యొక్క రూట్స్, దాని యొక్క వేళ్ళు చాలా లోపలిగా ఉంటాయి అన్నమాట. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు ఎందుకు దానితో ఒక సౌందర్యాన్ని కంపేర్ చేశారు అని అంటే, మనం చూస్తే కనుక ఆదికాండంలో నోవహు గారు ఆ యొక్క జలప్రళయం ముగిసిన తర్వాత నల్ల పావురాన్ని ఆయన బయటికి పంపించినప్పుడు ఒకసారి వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ బయటికి పంపించినప్పుడు అది ఒక చిన్న ఒలీవ ఆకుని నోట కరుచుకుని వస్తుంది. అంటే అది ఆలివ్ ట్రీ ఒక నీటి అంత మహాప్రళయం వచ్చిన తర్వాత కూడా అది తట్టుకొని నిలబడగలిగింది. అందుకని ఆ ఆకు కుళ్ళిపోకుండా వడిలిపోకుండా ఒక చిన్న ఆకున తీసుకొస్తుంది. అక్కడ ఏంటంటే దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క సమాధానం ఒక భయంకరమైన తుఫాను తర్వాత మళ్ళీ రీస్టోర్ అవుతుంది. మళ్ళీ మనకి దేవుని యొక్క శాంతి సమాధానం వచ్చింది అనేది ఆ యొక్క చిన్న ఒలీవ ఆకుని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే తట్టుకుని బ్రతికేటటువంటి పరిస్థితులు దానికి ఉంటాయి. అంతేకాకుండా దావీదు మహారాజు గారు కూడా మనకు చెప్తా ఉంటారు. కీర్తనలు 52:8 వచనంలో ఆయన ఏమని అంటారంటే, నేనైతే పచ్చని ఒలీవ చెట్లాగా దేవుని మందిరంలో ఉన్నాను అంటారు. అంటే ఆయన శూరుల గురించి, వీరుల గురించి మాట్లాడుతూ నీ యొక్క ఖడ్గం గురించి లేదా నువ్వు చేసిన యుద్ధం గురించి ఎందుకు అతిశయిస్తావు, నేను మాత్రం దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్లాగా ఉన్నానని చెప్తారు.
అక్కడ పచ్చదనాన్ని ఆయన ఎందుకు గుర్తు చేశారంటే ఫ్లరిషింగ్ అనమాట, అక్కడ అభివృద్ధి చెందటం. ఆ అభివృద్ధిని ఆయన గుర్తు చేస్తూ నేను అలా జీవించగలను అని చెప్పారంటే ఆ ఆలివ్ ట్రీని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దాని యొక్క ఆకుల సౌందర్యమే కాకుండా దాని యొక్క రూట్స్ ఎంతో లోతుగా వేరుపారి ఉంటాన్ని ఒక మనిషి ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళినా, ఎన్ని ఒడిదుడుకులు గుండా వెళ్ళినా, శోధనలు వేదనలు ఎన్ని వచ్చినా సరే దేవునిలో ఎవరైతే, దేవుని వాక్యములో ఎవరైతే వేరుపారి ఉంటారో వాళ్ళు కదల్చబడరు, అస్సలు కదల్చబడరని చెప్పడానికి అదొక గుర్తు అనమాట. అది కూడా ఒక సౌందర్యమే. మనము ఎన్ని కష్టాలు పరిస్థితులు గుండా వెళ్ళినా సరే మనము కదల్చబడకుండా దేవుని మాత్రమే ఆనుకుని ఆయన మాత్రమే ఆధారం చేసుకొని జీవించగలిగితే గనక మనము కూడా దేవునిలో వేరుపారి స్థిరంగా ఉంటాం. అదొక సౌందర్యం. కదల్చబడని స్థితి కూడా ఒక గొప్ప సౌందర్యము. అంతేకాకుండా దాని యొక్క నూనె ఆలోచిస్తే దేవుని యొక్క ఆత్మ ఎలా అయితే మనల్ని వెలిగిస్తుందో, ఎలాగైతే మనల్ని ఆదరిస్తాడో దేవుని ఆత్మ, ఎలాగైతే మనల్ని స్వస్థపరుస్తాడో, ఎలాగైతే మనల్ని అభిషేకిస్తాడో దేవుని ఆత్మ, అదే విధంగా ఆలివ్ ఆయిల్ కూడా ఆ రోజుల్లో హీలింగ్ కోసము, ఆ రోజుల్లో లైట్ కోసం, ఒక ల్యాంప్లో లైట్ కోసం వాడబడింది. యాజకుల్ని అభిషేకించే ఆయిల్ లాగా, అంటే అన్ని ముఖ్యమైన పరిస్థితులకి కూడా ఆలివ్ ఆయిల్ వాడబడుతుంది. అది ఒక సౌందర్యమే. అంటే దానికి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఆధిక్యత ఈ మనిషికి కూడా కల్పిస్తాను అని దేవుడు చెప్తున్నారు. ఎవరికైతే ఆలివ్ చెట్టు అంత సౌందర్యము అని అంటున్నారో ఆ ఆయిల్కు ఉన్న అటువంటి ప్రాశస్యత ఈ మనిషికి కూడా కల్పిస్తాను. అదేంటంటే ఇశ్రాయేలుని ఒక వ్యక్తిగా చూపిస్తూ అక్కడ చెప్తా ఉన్నారనమాట. అంటే ఆ ఇశ్రాయేలుకి ఒలీవ చెట్టు అంత సౌందర్యం కలుగుతుంది అని చెప్తా ఉంటారు. చాలా మంది రూట్స్ని చూస్తూ ఉంటారు, ఫ్రూట్స్ని చూస్తూ ఉంటారు, కానీ ఆ రూట్స్ లోపలికి ఉంటేనే ఆ ఫ్రూట్స్ కరెక్ట్గా ఉంటాయి. అందుకని చాలా మంది చెప్తారు డోంట్ ఫోకస్ ఆన్ ఫ్రూట్ బేరింగ్, ఓన్లీ ఫోకస్ ఆన్ హౌ డీప్ యువర్ రూట్స్ గో అని. అంటే ఎంత లోతుగా నీ రూట్స్ ఉంటాయో నువ్వు అలాంటి ఫ్రూట్స్ని నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు. అంటే కష్టాలలో, శ్రమల్లో మన జీవితం వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితం అద్భుతమైన ఫలాల్ని ఇస్తూ ఉంటుంది. ఎన్ని కష్టాలు మనం అనుభవిస్తే అంతగా దేవునికి సాక్షులుగా మనం ఉండగలుగుతాం. అది సౌందర్యం అంటే. కాబట్టి ఒక ఒలీవ చెట్టుని తీసుకుంటే మనకి దాని నూనె కానీ, దాని యొక్క పండ్లు కానీ, దాని యొక్క ఫిజికల్ అందము కానీ, ఇంకా చెప్పాలంటే అది ఏ పరిస్థితులైనా తట్టుకొని బ్రతకగలదు. ఎంత రాకీ ఏరియా అయినా, అక్కడ ఎన్ని రాళ్ళు ఉన్నా సరే అది చక్కగా నిలవగలదు. ఇంకా ఏ చెట్టు కూడా అటువంటి పరిస్థితులను తట్టుకొని బ్రతకలేదు. ఎంత డ్రై సాయిల్ అయినా అది బ్రతకగలుగుతుంది. మనం కూడా మన జీవితంలో ఎండిపోయిన అనుభవాలు, ఇంకా మనం కదిలిపోయాము, ఏమాత్రం పనిచేయము అన్నటువంటి అనుభవాలు ఉన్నా సరే మనం దాన్ని తట్టుకుంటే అదే దేవుని యొక్క గొప్ప సౌందర్యం. కేవలం పచ్చదనం, కేవలం దాని యొక్క ఫ్రూట్స్, అది ప్రొడ్యూస్ చేసే ఆయిల్ మాత్రమే కాకుండా ఎంతగా వేరుపారిందో ఆ తత్వాన్ని కూడా దేవుడు మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒలీవ చెట్టంత సౌందర్యము కూడా మనందరికీ కలగాలంటే మనం కూడా కేవలము నామకార్థపు క్రైస్తవుల్లా కాకుండా ఎన్ని ఒడిదుడుకుల్లో ఉన్నా సరే దేవుని నామాన్ని మాత్రమే ప్రకటిస్తూ ఆయనకి సాక్షులుగా జీవిస్తే మనకు కూడా ఖచ్చితంగా ఒలీవ చెట్టంత సౌందర్యం కలుగుతుంది. అటువంటి సౌందర్యం మనందరికీ కలగాలని దేవుని సహాయాన్ని వేడుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరమ తండ్రి, నాయన సౌందర్యం అంటే ఒక ఒలివ చెట్టుతో మనిషిని, ఒక దేశాన్ని, ఒక వ్యక్తిని కంపేర్ చేస్తూ చెప్పారు తండ్రి. నాయన మేము కూడా ప్రభా కేవలము శారీరక అందం మాత్రమే కాదు, కానీ దేవుని ఆత్మ మమ్మల్ని తాకినప్పుడు ఏ విధంగా వెలిగించబడతామో, ఏ విధంగా స్వస్థపరచబడతామో, ఏ విధంగా అనేక మందికి దారి చూపించే విధంగా అభిషేకం మా మీద ఉంటుందో ఆ విధంగా ప్రభా మేము కూడా ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఆ రీతిగా మిమ్మల్ని మేము ఇతరులకు చూపిస్తూ ఒలీవ చెట్టంత సౌందర్యం మా అందరికీ కలగాలని నన్ను, మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. He's always near with all